IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణలో వినిపిస్తున్న మాట ఏంటంటే ఎక్కడ హోమ్ మినిస్టర్, ఎక్కడ విద్యాశాఖ మంత్రి అని చెప్పేసి ఒక చర్చ. అలాగే జియో నంబర్ 46 బాధితులు కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచారని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా ఇంద్రపార్క్ ధర్నా. ఏం చెప్తారు సార్? ఒకటి చెప్పనా, ఈ మంత్రివర్గంలో ఎవరు చేరినా కానీ రేవంత్ రెడ్డి ఒక శూన్యాంశం. రేవంత్ రెడ్డి ఈజ్ ఎ బిగ్ జీరో. సో ఈయనతో ఎవడు గుణించబడ్డా వేస్ట్. ఎవరి మంత్రివర్గంలో ఉన్నా కానీ ఈ ప్రభుత్వ పరిపాలన ప్రజారంజకంగా ఉండదు, ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే నాయకుడే కుట్రదారుడైతే, ఒక ముఖ్యమంత్రి కుట్రలు కుతంత్రాలు చేస్తే ప్రజల విశ్వాసాన్ని చురగొనలేకపోతే ఆ మంత్రివర్గానికి వాల్యూ ఉండదు. ఈయన మంత్రివర్గంలో నేను మంత్రిగా పనిచేసినానని ఎవడు కూడా భవిష్యత్తులో గర్వకారణంగా చెప్పుకోలేడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది మాజీ మంత్రులు అయినారు, నేను ఎన్టీ రామారావు దగ్గర మంత్రిగా పనిచేసిన, నేను డాక్టర్ చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన అని చెప్పుకుంటే గౌరవభావంగా ఫీల్ అయ్యేవాడు. అట్లాంటిది రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన అంటే చీపురుగడ్డలో నువ్వు ఒక పుల్లవులాగా భావించబడతావు. అంతే తప్ప ఆయనకే వాల్యూ లేదు, నీకేం వాల్యూ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ఎవరికి అంత పెద్దగా ఆసక్తి ఉంటుందా అని నేను అనుకోవట్లేదు. ఈ కొద్ది రోజుల ఈ రాజకీయం చూసిన తర్వాత మాత్రం ఇంకా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడము అంత దురదృష్టకరమైన సంఘటన, దురదృష్టకరమైనటువంటి అవకాశము ఇంకేది ఉండదు. అంటే స్వచ్ఛందంగా, అంటే సెల్ఫ్ రెస్పెక్టింగ్ కాంగ్రెస్ మెన్ ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడరు. రేవంత్ పాలన బాగాలేదంటారా? పరమ దరిద్రంగా ఉంది. బాగుండడమేంది, అసలు ఏం జరిగింది చెప్పండి ఒక మాట. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కంటే మేలైన ప్రభుత్వం తెస్తా అని చెప్పినాము. అభయహస్తము అనేటువంటి ఒక గొప్ప మేనిఫెస్టోని ఇచ్చినాము. మేనిఫెస్టోకు సంబంధించిన అంశం ఒక్కటి మాట్లాడడం ముఖ్యమంత్రి, దాంట్లో ఉన్నటువంటి ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయడానికి ఒక్క స్టెప్ తీసుకోవడం. ఎంతసేపు రాజకీయంగా ఆ మ్యానిపులేషన్స్ ఈ మ్యానిపులేషన్స్ చేసేసి స్ట్రెంగ్త్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నాడు. లేని ఒక అపోహలు సృష్టించినాడు, తన ప్రభుత్వం కూలిపోతుంది అది ఇదని. నిజానికి వాళ్ళేదో రాజకీయమైన విమర్శలు చేశారు, ఈ ప్రభుత్వం నిలబడదు. ఇప్పుడు మనం మోడీ ప్రభుత్వం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం కదా, వాళ్ళకి మెజారిటీ లేకపోవడం వల్ల ఇటు చంద్రబాబు నాయుడు మీద అటు నితీష్ కుమార్ మీద ఆధారపడుతుండడం వల్ల ఈ ప్రభుత్వం ఎంతకాలం మనజాలుతుంది అనేటువంటి మాటలు మాట్లాడతారు. సో ఆ రకమైనటువంటి మాటలను వాడుకొని రాజకీయంగా కుట్రలు కుతంత్రాలు చేసేసి ప్రతిపక్ష పార్టీలను చీల్చి పరమ దరిద్రమైనటువంటి రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఉనికే చాలా ప్రశాంతం. ఇన్ని రోజులైందండి, దాదాపు 7 నెలల కాలమైంది. తెలంగాణ ప్రజలు ఎవడు కూడా రేవంత్ రెడ్డిని మా ముఖ్యమంత్రి అని అనట్లేదు. రాదర్ సీమాంధ్రులు అంటున్నారు ఏమైనా మా ముఖ్యమంత్రి అని. తెలంగాణ ప్రజలు ఎందుకో వాళ్ళు ఈయనకి అసలు ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. ఈయనను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గుర్తింపు గౌరవం లేని ఒక అతి నీచమైనటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తికి రేవంత్ రెడ్డి, అది పరిస్థితి అనమాట. ఓకే, ఇప్పుడు రుణమాఫీ 30,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి, సాధ్యపడుతుందా? సార్ ఒక విషయం చెప్పనా, రేవంత్ రెడ్డి మాటలు నమ్మాలంటే జల్లెల్లో నీళ్లు పట్టినట్టు సార్, జరిగేదాకా నమ్మకం లేదు. విన్నారా? అసలు సామాన్యమైన విషయం రైతు బంధు, రైతు భరోసా సార్. రైతు బంధు అనేటువంటి స్కీమ్ గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దాంట్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలన్న ఆలోచన కనుక ఒకవేళ ఈ ప్రభుత్వం అనుకుంటే, అంటే చెట్లకు గుట్టలకి, తర్వాత రోడ్లకి, తర్వాత పార్కులకి, ఫామ్ హౌజ్లకి ఇవ్వద్దు అనే భావన ఉంటే, రిచర్ సెక్షన్స్కి ఇవ్వద్దు అనే భావన ఉంటే ఏం చేసేది ఉంటే సార్, రాజకీయ నీతిజ్ఞత అంటే ఏముంటుంది, ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కన్వీన్ చేసేసి వాళ్ళతోని ఒక ప్రభుత్వ విధానంలో ఈ మార్పు చేయదలుచుకున్నాం, ఇవి వీళ్ళందరికీ మనం డబ్బులు ఇవ్వడం నిరర్థకము, కాబట్టి ఓన్లీ నిజమైన వ్యవసాయదారుడికే మేము ఇస్తాము, కాబట్టి దీన్ని 5 ఎకరాలకు రెస్ట్రిక్ట్ చేద్దామా 10 ఎకరాలకు చేద్దామా అని వాళ్ళతో ఒక చర్చ చేసేసి వాళ్ళ ద్వారా విషయం కనుక్కొని 2వ రోజున ఇవ్వచ్చు. ఇప్పుడు ఈయన మంత్రివర్గ ఉపసంఘాన్ని పెడతాము, ఉపసంఘం వాళ్ళు ఏదో ఒక రిపోర్ట్ ఇస్తారు, ఆ రిపోర్టును అసెంబ్లీ వేదిక మీద చర్చిస్తాము, తర్వాత కన్సెన్సస్ బిల్డప్ చేస్తాము, దాని బేసిస్ మీద ఖరీఫ్ నిధులు ఇస్తాము అని అంటే ఇది ఎట్లా ఉందంటే, అసలు మొత్తం ఖరీఫ్ సీజన్ అయిపోయినాక కూడా అసలు రైతు బంధు వస్తుందా లేదా అనేది ఒక డౌట్ఫుల్ ఉంది. తర్వాత రెండోది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతు భరోసా అనే ఒక స్కీమ్ పెట్టినా ఇప్పటికీ ప్రజల మదిలో ఉన్నదల్లా రైతు బందే. రైతు భరోసా అనే పదాన్నే ఉచ్చరించడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అంటే ఈ ఉన్నదే ఇవ్వట్లేదు, నువ్వు ఇంకా రైతు భరోసా దానికి ఏడబోతావు, ఉట్టికెగరని కుక్క ఎన్నడు స్వర్గానికి ఎగురుతుందని ఊర్లలో తిడుతున్నారు. ఇప్పుడు ఇవాళ మీరు ఎక్కడ గమనించినా కానీ రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు.
ఇప్పుడు ఇంకా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా నార్దర్న్ తెలంగాణలో కూడా మొన్నేవో 2 తొలకరి జల్లులు పడితే పత్తి ఆ విత్తనాలు అవి ఇవి నాటినారు. ఆ తర్వాత మళ్ళీ వర్షాలు రాలేదు, తర్వాత పత్తి విత్తనాలు అవన్నీ పాడైపోతూ ఉన్నాయి, ఎరువుల వ్యవహారాలలో సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వ పరంగా ఎంతో కొంత పెట్టుబడి సాయం అందిస్తే వాళ్ళకి గనుక చేరే పక్షంలో వాళ్ళు వ్యవహారాలు జరుపుకునేవాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఇవ్వకపోవడము, డిలే చేయడం వల్ల ఏమైంది, వీళ్ళు మళ్ళా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళ దగ్గర పోయి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఈ అప్పులు తెచ్చుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు, మేము మీకు ఏమైనా మీ కష్ట సుఖాలలో డబ్బులు ఇచ్చినామా, మీకు మేము ఇంట్రెస్ట్ కోసం అప్పులు ఇచ్చినాం, కాబట్టి 6 నెలల వరకు మీరు ఇంట్రెస్ట్ కట్టండి, లేదా ఇప్పుడు పే చేసినా కానీ 6 నెలల ఇంట్రెస్ట్తో సహా మీ మొత్తం ఇస్తే మేము తీసుకుంటామని అంటున్నారు. సో తద్వారా ఇచ్చిన ఈ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ రైతులకు ఏ రకంగా కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇవాళ రైతులలో ఎంత అసంతృప్తి, ఎంత బాధ ఉంది అంటే, అయ్యా ఎంత పొరపాటు చేసినామయ్యా, అనవసరంగా కేసీఆర్ని ఓడగొట్టినాము, మాకు మా నోళ్లలో మేమే మన్ను కొట్టుకున్నాము అనేటువంటి భావన వచ్చింది. ఇప్పుడు ప్రజల యొక్క ఇక్కట్లను ఆసరాగా చేసుకొని ఏదో రకంగా ఒక మంచి పరిపాలన ఇస్తామని అన్నారు. రేషన్ కార్డుల విషయంలో పరిస్థితి అదే ఉంది. ఏ పరిస్థితి అయితే కేసీఆర్ ప్రభుత్వంలో ఉందో అదే పరిస్థితి. ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు కొత్తది ఇచ్చింది లేదు. రేషన్ కార్డు ప్రాతిపదికన అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తా అన్నారు, మరి అది సాధ్యం కాలేదు. రైతువారి పాస్బుక్లు కావాలంటే ధరణి అనేటువంటి ఒక దరిద్రంలో కూడా అన్ని సన్న చిన్నకారు రైతుల సమస్యలు అందులో ఇమిడి ఉన్నాయి. వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరగలేదు. అసలు ఒక ప్రాతిపదిక అనేది ఏర్పరచడంలోనే ఈ ప్రభుత్వం విఫలమైంది. అసలు ప్రభుత్వానికి వచ్చినప్పటి నుంచి తను ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేర్చాలన్నటువంటి ఒక చిత్తశుద్ధి కన్నా రాజకీయపు ఎత్తుగడల మీద, రాజకీయ కుతంత్రాల మీదనే కాలం వెళ్ళబుస్తుంది. దాదాపు 70% మంది తెలంగాణ ప్రజలకు ఎట్లాంటి వాతావరణం డెవలప్ అయిందంటే వాళ్ళ మనసులలో ఉన్నమాట, పొరపాటు జరిగింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడము మన నాశనానికి దారితీసింది అనేటువంటి భావన ఇవాళ ప్రజలలో ఉంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎట్లా ఉంది తెలంగాణలో? ఏముంది లా అండ్ ఆర్డర్, ఏం జరుగుతుంది? ఎవరికి వాడు ఫ్రీ ఇష్టం వచ్చినట్టు ఇసుక మాఫియాలు ఉన్నారు, దొంగతనాలు జరుగుతున్నాయి, రకరకాల జరుగుతున్నాయి, అసలు కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, హత్యలు జరుగుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా అసలు యువతలో ఒక నిరాశ నిస్పృహలు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా అన్న మాట ప్రకారంగా ఏది జాబ్ క్యాలెండర్లను పెద్ద ఆర్భాటం చేసినారు, ఆ జాబ్ క్యాలెండర్కు స్టిక్ ఆన్ అనేది లేదు. అంటే ఇది ఏంది అంటే, ఏదో ఒక రకంగా అందమైనటువంటి ఒక ప్రామిసెస్ చేసి, వాగ్దానాలు చేసేసి ప్రజలను చీట్ చేసి మ్యాండేట్ పొందారు అనే భావన క్రమక్రమంగా ప్రజలలో పోతుంది. ఇది పార్టీ యొక్క మనుగడనే ఛాలెంజ్ చేస్తేమో అనే భయంగా ఉంది సార్. ఓకే.